నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకు స్వాగతం. అధికార మదం సామాన్యుడిపై ప్రతాపం. అధికారం తలకెక్కితే విచక్షణ చచ్చిపోతుందా? చేతిలో 10 ఉంటే సామాన్యుడు పురుగులా కనిపిస్తాడా? అవుననే అంటున్నాయి జగిత్యాల జిల్లాలోని ఈ దృశ్యాలు. ఒక పక్క ప్రజాస్వామ్యం అని గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం దొరల పాలన ఇంకా పోలేదని ఈ ఘటన నిరూపిస్తుంది. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామం. ప్రశాంతంగా ఉండాల్సిన గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. కారణం ఏంటో తెలుసా? ఒక చిన్న సైడ్ ఇవ్వలేదని. అవును, మీరు విన్నది నిజమే. రోడ్డుపై వెళ్తున్న కారుకు దారి ఇవ్వలేదన్న అహంకారంతో ఒక వ్యక్తిపై పశువుల దాడి చేసినట్టు విరుచుకుపడ్డారు. బాధితుడు తిరుపతి తన పని మీద తాను వెళ్తుండగా చిన్నాపూర్ సర్పంచ్ శారద భర్త గంగారాం తన కారులో వచ్చాడు. దారి విషయంలో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అంతే. నేను సర్పంచ్ మొగుడిని, నాకే అడ్డు చెప్తావా అన్న అహంకారం తలకెక్కింది. గంగారాం తన అనుచరులతో కలిసి తిరుపతిపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఒక వ్యక్తిని నలుగురు కలిసి చుట్టుముట్టి పిడిగుద్దులతో ముంచెత్తుతుంటే అక్కడ చట్టం ఉందా, మానవత్వం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ దాడి కేవలం శారీరక హింసతోనే ఆగలేదు. బాధితుడు కుటుంబ సభ్యులు చెప్తున్న మాటలు వింటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. దాడి చేస్తున్న సమయంలో తిరుపతిని కులం పేరుతో దూషిస్తూ అత్యంత నీచంగా అవమానించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదువుకున్నవారు, పదవుల్లో ఉన్నవారు ఇలా కులం పేరుతో రెచ్చిపోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తున్నాయి. గంగారాం మరియు అతని ముగ్గురు అనుచరులు తిరుపతిని ఎలా చితకబాదారో ఆ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సాక్ష్యాలు చూశాకైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారా, లేక అధికార పార్టీ అండదండలున్నాయని వదిలేస్తారా? ఓట్లు వేసి గెలిపించిన ప్రజల మీదనే ప్రతాపం చూపిస్తే రేపు అదే ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. బాధితుడు తిరుపతి కుటుంబం ఇప్పుడు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. మరి ఈ కారు అహంకారానికి పోలీసులు బ్రేకులు వేస్తారా? బాధితుడికి న్యాయం జరుగుతుందా? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు ఛానల్. జై హింద్.